వ్యూవర్స్ వెల్కమ్ టు ఇంకా చెప్పు నేను మీ కేపు కావ్య. అయితే ఇవాళ మనతో పాటు ఉన్నారు రుణం మూవీ విలన్ అండ్ డైరెక్టర్. విలన్ కొంచెం భయంగానే ఉంది చూస్తుంటే, బట్ చాలా కూల్గా ఉన్నారు. అండ్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, శ్రీనివాస్ గున్రెడ్డి. అండ్ విలన్ ప్రదీప్ ప్రతికొండ అంట. ఓకే, సో పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఒకసారి మాట్లాడేద్దాం. హలో, హాయ్ అండి. ఎస్, వెల్కమ్ టు అవర్ షో ఇంకా చెప్పు. సో ఇంకా చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఓకే, సో ఫస్ట్ మీ పేరు? ప్రదీప్ ప్రతికొండ. ఇంటి పేరా ప్రతికొండ? ఎందుకు డైరెక్టర్ గారు కామెంట్ చేస్తున్నారు మీ పేరు మీద? అంటే సరదాగా మాట్లాడుకుంటా. ఇప్పుడు 4 years జర్నీ మాది. ఓకే, ఇప్పుడు కాదు, అంటే రుణం మూవీ గురించి కాదు, ముందు నుంచే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు ఇంటికి వెళ్తుంటాం, సార్ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటాం, సినిమా డిస్కస్ చేసుకుంటాం అంటే బాగా ఫ్రెండ్లీ. ఓకే, సో ఫ్రెండ్లీ మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాం. సో ఈ సినిమాతోనే మీరు విలన్ అయ్యారా, లేదంటే ముందు నుండే విలనా? చేసా, కానీ అంత గుర్తింపు రాలేదు. ఓకే, సో సార్ ఎందుకు ఆయనని విలన్ గా చూపించాలనుకున్నారు మీరు? కొంచెం వాళ్ళిద్దరు సాఫ్ట్ ఉన్న ఇద్దరు హీరోస్, కొంచెం వీడి లుక్ కొంచెం అంటే వీడు అంటున్నా కొంచెం బాగా క్లోజ్ అనమాట, అందుకని వీడు అంటారు. అందుకని కొంచెం రఫ్గా ఉంది కాబట్టి వీడు కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ చేస్తాడనేది. ఇంకోటి కొంచెం నేను 2-3 షేడ్స్ డైలాగ్స్ అవి ఇచ్చి చూశాను, నెగిటివ్ రోల్కే పర్ఫెక్ట్గా ఉండిద్ది అని చెప్పేసి నెగిటివ్ రోల్ అది చేసాం అనమాట. సో రుణం అనే మూవీ కథ ఎప్పుడు రాసుకున్నారు అసలుకి? అంటే మన టైం గ్యాప్ పట్టిందా? అంటే యాక్చువల్గా నేను రైటర్ అండి. ఫస్ట్ రైటర్ నుంచి డైరెక్షన్లోకి వచ్చాను. నేను ఆ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు నేను ఇంట్లో ఇప్పుడు వర్క్ లేదనుకోండి, మూవీ లేదంటే ఇంట్లో కథ రాస్తూ ఉంటాయి ఏదో ఒకటి. మరి నా దగ్గర చాలా ఉన్నాయి, కాకపోతే అనవసరం బయటికి అవసరమైనప్పుడు ఎవరికి ఏది నచ్చిందో అది చెబుదామని అని చెప్పి చెప్తాను. నాకు ఇంకొక వర్క్ ఏం లేదు, ఇదే లైఫ్, సినిమానే లైఫ్, ఇంకొక వర్క్ అనేది లేదు. ఎవరన్నా వచ్చి రియల్ ఎస్టేట్ చేయన్నా వెళ్ళను నేను, సినిమానే. అది అటో ఇటో తెలుసుకోవాలి. ప్యాషన్ అంటే నేను అంటే నాకు వచ్చిన కాడి నుంచి నేను సినిమా చూడని రోజు లేదు. అంటే మాకు నేను పెరిగింది గణపురం అండి, చిల్లూరుపేట దగ్గర, గుంటూరు డిస్టిక్. అక్కడ అన్ని కళలు ఉండేవి. అన్ని కళలు అంటే వీధి నాటకాలు ఉండేవి, తోలుబొమ్మలాట చూశాను నేను, వీధి నాటకాలు ఉండేవి. సిపిఐ వాళ్ళు వచ్చేసి పాటలు పాడేవాళ్ళు. అలాగే సినిమా అంటే క్రేజ్ మాకు గుంటూరు డిస్టిక్. సినిమా అంటే మిడ్ నైట్ షోలు వేసేవాళ్ళు, మాకు బెనిఫిట్ షోలు వేసేవాళ్ళు మాకు. అందుకని మేము అసలు నేను ఒక రోజు సినిమా చూడకుండా లేనండి. నేను నాకు ఏమో అలవాట్లు లేవు, నాకు ఉంది ఒకటే అలవాటు. మా నాన్నగారు నేను నైట్ కనపడలేదంటే సైకిల్ ఉండేది సినిమాల్లో, ఆ సైకిల్ చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు. మా నాన్నగారు ఎప్పుడు సినిమా విషయంలో నన్ను ఎప్పుడు ఆపలేదు. మా ఊర్లో విజయ టాకీస్ అని ఒకటి ఉంటే దాంట్లో దేవదాస్ వేసేవాళ్ళు. ఆ దేవదాస్ సినిమా ఎన్ని వేల సార్లు చూసానో గుర్తులేదు నాకు, ఎందుకంటే ఆ థియేటర్ ఆయనకి కొంత మనీ ఇచ్చాం అనమాట. ఆ మనీ కోసం వెళ్ళినప్పుడల్లా సినిమా చూసి మనీ అడిగేవాడిని కదా, మళ్ళీ రేపు రానిరు కదా సినిమా చూడాలి మనం. అందుకని మా నాన్న రేపు ఇస్తాను అన్నాడు అనుకుంటూ వచ్చేవాడిని నేను. అట్లా నాకు ఫస్ట్ నేను సినిమాని, నాకు ఎక్కడ ఎవరు గురువు లేరు నాకు, నేను రావడం రైటర్గా వచ్చాను. సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మేము సినిమాకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. థియేటర్ నుంచి బయటకు వస్తానే ఉండేవారే, శ్రీను మనం సత్యలో ఒక సినిమా చేయాలి అనేవాడిని. వాడేమన్నాడు, అర్బాక్ మనం ఏం సినిమా చేసేది అనేవాడు. భగవంతుడు అది మరి ఇప్పుడు తదాస్తున్నాడు, నేను వచ్చి ఇక్కడ పడ్డా. ఇది మీ డెబ్యూ మూవీ అనుకోవచ్చు అంటే నేను కన్నడ చేశాను ఆల్రెడీ. ఇది కన్నడలో 5 మూవీస్ చేశాను, ఇది తెలుగు. ఇది సో రుణం అన్న టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? అంటే సబ్జెక్ట్ అలా ఉంటుందండి, అంటే మదర్ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. రుణం తీర్చుకునే కథ ఇది. కథ అది అంటే ఒక ఫ్రెండ్కి కూడా ఉంటుంది, ఫ్రెండ్షిప్లో కూడా ఉంటుంది రుణం అనేది. అంటే ఒక హెల్ప్ చేస్తాడు అనుకో, ఎవరన్నా మనం మన లైఫ్లో మర్చిపోలేని హెల్ప్ చేస్తాడు. మనం ఏం చెప్తాం, నేను వాడికి రుణపడి ఉన్నాను రేపు కానీ ఇదే అట్లా. ఆ దాంట్లో ఇటు తల్లిదండ్రులకు ఉంటుంది, అటు ఫ్రెండ్షిప్లో ఉంటుంది, లవర్స్లో ఉంటుంది అట్లా. అందుకని దీనికి రుణం అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మీరు మీ లైఫ్లో ఎవరికి రుణపడి ఉన్నారు? నేను మా మదర్ ఫాదర్. అంటే మా ఫాదర్ నాకు బాగా ఇష్టం, అంటే మా మదర్ కూడా ఇష్టమే, కానీ ఎక్కువ మా ఫాదర్ అంటే ఇష్టం నాకు. నేను ఏం తీసుకున్నా ఆయన దగ్గర నుంచే తీసుకున్నాను. ఇది తప్పు చేయకూడదు, ఇది ఒప్పు చేయకూడదు, ఇట్లా అన్నీ ప్రతిదీ. లైఫ్ ఏదైనా సమస్య వచ్చినా మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఎట్లా కంగారు పడకూడదు, ఇవన్నీ మా ఫాదర్ దగ్గర నేను నేర్చుకున్నాయి. ఐ హర్డ్ దట్ మీ ఈ కథ మీ రియల్ లైఫ్ కి రిలేటెడ్ గా ఉంది. అవునండి, సెకండ్ క్యారెక్టర్ నేనే. నా కథని నేను ఊహించుకుంటా, అంటే యాక్చువల్ కథ స్టార్ట్ చేసినప్పుడు వేరే మహేందర్ క్యారెక్టర్ ఊహించుకుంటే వేరే రాశాను. సగం నుంచి నాది ట్రోల్ అయింది, ఎందుకంటే నేను ఎప్పుడు చాలా
నేను 2002లో హైదరాబాద్ వచ్చా. అప్పటి వరకు మా మదర్ ఫాదర్ని ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు నేను. ఎటు వెళ్ళినా ఆయన వెనకెడుతున్నాను. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు దూరం అయిపోయాను నేను. దూరం అయిపోయి ఏమైందంటే ఇక్కడికి వచ్చిన ఈ ట్రగుల్స్లో నేను 6 నెలలకి వెళ్ళడం 7 నెలలకి వెళ్ళడం ఇలా వెళ్ళడం అయింది. దానివల్ల ఇంకా సినిమా అంటే చెప్పేది ఏముంది, మనం వెళ్ళలేం, టైంకి స్పెండ్ చేయలేం, ఇక ఫోన్లో మాట్లాడుకోవడం ఇట్లా అయింది. అందువల్ల నాయి కొన్ని యాస్టీజ్ నేను అనుభవించినవి రాశానండి దాంట్లో. ఆ క్యారెక్టర్లో అంటే తల్లిదండ్రులకి ఏంటి, అసలు తల్లిదండ్రులు అంటే ఏంటి, మనం ఏం విలువ ఇస్తున్నాం, మన వాళ్ళకి ఎంతవరకు హ్యాపీనెస్ చూపిస్తున్నాం మనం అనేది. అయితే నేను రియల్ లైఫ్లో కూడా మా మదర్ ఫాదర్ అంత హ్యాపీగా ఉంచాను. ఓకే. సో ప్రదీప్ గారు, విలన్ క్యారెక్టర్ ఇలా పోషిస్తున్నప్పుడు అంటే ఇంటర్నల్గా మీరు చాలా జోవియల్గానే ఉంటారు అనిపిస్తుంది, బట్ అలా లేని క్యారెక్టర్ని తెచ్చుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదే యాక్టింగ్ అంటే అతనే కదా మరి. మనకి యాక్చువల్లీ మన ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ యాక్టింగ్ అని మనం ఆ క్యారెక్టర్ తీసుకురావాలి. అవును. అప్పుడు నేను బయట చాలా జోవియల్గా ఉంటాను, ఆన్ స్క్రీన్ వచ్చే వాళ్ళకి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అవునా? ఆఫ్ స్క్రీన్ వేరు, ఆన్ స్క్రీన్ వేరు. సో ఏమైనా డిఫికల్టీ అనిపిస్తుందా సీరియస్ గా అలా రూట్ గా పెట్టాలి? పెట్టే పని లేదు, ఆటోమేటిక్ గా కనబడిద్దాడే. అంతేనా? ఒక్కసారి అలా రుక్కివ్వండి మా కెమెరాకి, క్లైమాక్స్ లో ఇస్తారా? ఓకే. సో విలన్ అంటే చాలా తిట్టుకుంటారు జనాలు. ఎందుకు అలా చేసావు? హీరో వైపే ఉంటారు, హీరోయిన్ వైపే ఉంటారు జనాలు. తిట్టుకోరు సినిమాలో, పొగుడతారు. ఏ అంతే. ఎందుకు? మంచి విలనా ఇందులో మీరు? అంటే చెడులా కనిపించే మంచి విలన్ అనమాట. ఓకే, చెడులా కనిపించే మంచి. అబ్బాబ్బా, మంచి రైటర్ ఉన్నారు ఆయనలో కూడా. ఓకే. సో రుణం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక డైరెక్టర్ గారు చాలా మంచి ఫ్లాష్ బ్యాక్ లో ఒక స్టోరీ చెప్పారు. సో మీరు ఎవరికి రుణపడి ఉన్నారు? నేను ఆబ్వియస్ మా అమ్మ నాన్నగా ఉంటా ఫస్ట్. నాకు తెలిసిన వరకు వాళ్ళు అమ్మకుండారు, వాళ్ళ నాన్నకు కూడా కాదు నాకు తెలిసి. అంటే వీడు అమ్మ కుట్టి అనమాట వీడు వాస్తవంగా. ఇప్పుడు సడన్ గా వర్క్లు లేవు, మనకు ఖర్చులకు లేవు అనుకుంటే అమ్మ అంటాడు అంతే, నాయనా అనేది అక్కడి నుంచి. అట్లాంటి అంటే వండర్ఫుల్ అండి మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాము, మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు వీళ్ళు ఇంట్లో స్టే చేసాము. అంటే తల్లిదండ్రులు ఎవరికైనా ఇదే కదా, కాకపోతే కొంతమందికి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో వీళ్ళ అమ్మ ఒకటి అది. సో మీరు ఆన్ సెట్స్ చాలా కూల్గా ఉంటారంట, అసలుకి టెన్షన్స్ ఉండదంట. డైరెక్టర్ అంటే అన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి అండ్ ప్రెషర్స్ కూడా ఉంటాయి, బట్ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే నాకు అది కథ ఫస్ట్ మనమే రాసుకుంటాం, డైలాగ్ మనమే రాసుకుంటాం, స్క్రీన్ ప్లే మనమే రాసుకుంటాము. అక్కడికి వెళ్ళినాక ఏం చేయాలి ఏందనేది ముందుగానే మైండ్లో ఉంటుంది. ఒకసారి స్క్రిప్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం ఫస్ట్ నుంచి ఎట్లా అలవాటు అయ్యానంటే కొన్ని మూవీస్ ప్యాకేజ్ సిస్టంలో చేశాను నేను. చేసినప్పుడు అన్నీ మనమే చూసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు ప్రతి జంగానే రాజీవ్ కనకాలను పెట్టి డివోషనల్స్ అలాంటివి చేసాం. అప్పుడు టోటల్ చూసుకోవాల్సి వచ్చినాయి, అన్నీ చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ అనుభవం బాగా ఇక మనకి అలవాటు అయిపోయింది. ఎందుకు మనం పోట్లాడే ఉపయోగం లేదు, ఏదైనా వస్తువు అనుకో అది వచ్చే టైంకి వస్తుంది, మనం ఎన్ని క్యాల్కులేషన్ రాదు, అది వాడికి తెలుసు అది వాడు ఇప్పుడు తేవాలో. అందుకని మనం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని సైలెంట్గా, ఎవరి మీద ఉపయోగం లేదు, గొప్పటి ఉపయోగం ఏముంటుంది. అందుకే ఒకవేళ ఏదైనా ఎప్పుడన్నా కొంచెం సీరియస్గా మాట్లాడి అంటే నేను మళ్ళీ ఒక 5 minutesకి కవర్ అయిపోయి మళ్ళీ ఆ వ్యక్తిని పలకరించే వరకు మన మనసు బాగోదు ఫస్ట్. అందుకని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్ ఏమనుకోక అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను నేను అట్లా. సో సినిమా మొత్తం కూడా చాలా యంగ్ టీమ్ ఉన్నారు విలన్తో సహా. సో వీళ్ళని మేనేజ్ చేయడం నాకు కొంచెం కష్టం అనిపించింది, అంటే వాళ్ళ ఫోన్స్లో బిజీ ఉండడం కానీ లైక్ సెట్లో అలాంటివి ఏం జరగలేదు. నేను ఒకటే కోరుకుంటాను, 4కి లేపుతాను నేను మార్నింగ్ 4కి లేపేస్తాను. 5:30 కార్లో ఉండాలి, 6కి లొకేషన్లో ఉండాలి. కరెక్ట్గా నేను టైం ఫాలో అవుతా. 1కి బ్రేక్ ఇస్తాను, 6కి మళ్ళీ ప్యాకప్. వర్క్ ఉన్నా సరే చెప్పేస్తా. 6 తర్వాత వీళ్ళు ఏ వేషాలు వేస్తే నాకు సంబంధం లేదు. నాకు మాత్రం మళ్ళీ 4కి లేచి రెడీ అయిపోవాలి, ఇంతే చూస్తాను నేను. అప్పుడు లేకపోతే కొంచెం నేను గట్టిగా మాట్లాడతాను. ఇంకా సరదాగా అంటే అందరం సరదాగా ఉంటాం. ఏదైనా బ్రేక్ అయింది, సండే వచ్చింది, నేను కూడా వాళ్ళతో పాటు, ఎందుకంటే వాళ్ళు కొంచెం నాకన్నా యంగ్స్ కదా, నేను కూడా వాళ్ళతో ఉంటే కొద్దిగా యంగ్ అవుతానని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను. థింకింగ్ లో యంగ్ అవుతారు. అదే అది. సో అండ్ మేము విన్నాము ఇద్దరు హీరోస్ ని, మహిదర్ అండ్ గోపీకృష్ణ, వీళ్ళని ఒక గెస్ట్ హౌస్ లో 3 months వరకు అలా అక్కడే ఉంచారంట ర్యాపో కోసం. ఎందుకంటే ర్యాపో అని కాదు, అందరం ఫ్రెండ్లీగా ఉండిపోయాం అందరం. ఇక నేను కూడా వీళ్ళతో కలిసి పడుకున్నాను. నేను కూడా నలుగురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం మేము. ఒక రోజు ఇద్దరికి మంచం దొరికింది, ఇంకొకరికి దొరికేది కాదు. సరదా కింద వేసుకుని ఉండేవాళ్ళు. అట్లా ఏంటంటే
బడ్జెట్ని కూడా కంట్రోల్ చేసుకుంటా ప్లస్ వెళ్తూ ఉంటే ఒక ర్యాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రేపు ఏం చేయాలనేది ముందుగానే చెప్పేసుకోవచ్చు. వీళ్ళు కూడా లెగవడానికి నేనుంటే కొంచెం ఎర్లీగా లెగుస్తారు. అందుకని భయం అని కాదు, నేనుంటే సార్లు వేసాడు అంటారు కదా, నేను మనకి షూటింగ్ ఉంటే అట్లా నిద్ర పడుతుంది అనమాట షూటింగ్ అంటే. అందుకని 4కి లేచేస్తాను. నేను పడుకునే 1 గంట అయింది, మళ్ళీ 4కి లేచేస్తాను. ప్రదీప్ గారు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. చెప్పు అంటే మొత్తం సినిమా మొత్తం చెప్తాను. ట్విస్ట్ చెప్పొద్దు, క్యారెక్టర్ గురించి. వాట్ టైప్ ఆఫ్ పర్సన్ మీరు సినిమా మొత్తం చెప్తాను. అంటే ఈ మూవీలో అది ఒక బలిసిన అంటే మనీ ఎక్కువ మల్టీ మిలియనర్, అంటే అక్రమంగా సంపాదించిన ఒక జాలు తిట్టుకోవడానికి అంటే జస్ట్ అది వాయిస్ ఓవర్ పెడితే చూపిరు అది ఓకే క్యారెక్టర్ అనమాట. యాక్చువల్లీ నాది మొత్తం మనీ మీద తిరిగిద్ది అనమాట. అది ఒక ఐటమ్ మీద అంటే చెప్పిన ఐటమ్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటా, హీరోతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటా. క్లైమాక్స్ ఊహించిన ట్విస్టులు ఉంటాయి. ఓకే. సో ఇందులో 3 హీరోయిన్స్ ఉన్నారు కదా. అవును. మీరు అంటే జనరల్ గా సినిమాలో విలన్ అంటే హీరోయిన్ మీద ఫోకస్ చేస్తుంటారు, ఎవరైనా ఒక హీరోయిన్ మీద నాకు కావాలి రా అన్న టైప్ లో. అలాంటిది ఏమైనా ఉంటుందా? ఇవ్వలేదా హీరోయిన్? ఇవ్వలేదా తనకి? లేదు లేదు, అంటే తనకి వాళ్ళతో సంబంధం లేదు. అంటే నా అంతా ఒక డిఫరెంట్ వెళ్ళిపోతున్నది. ఓకే, మనీ మీద కదా అంతే. సో అమ్మాయిల మీద అయితే ఫోకస్ ఉండదు. సో అండ్ ఏ లొకేషన్స్ లో షూట్ చేస్తారు? అంటే ఇది హైదరాబాద్ చేసామండి. ఇక్కడ హైదరాబాద్లో చేసాం, తర్వాత ఆర్ఎఫ్సీలో చేసాం, పాల్కొల్ చేసాము, తర్వాత గుంటూరులో చేసాం. పక్కనే ఒక ఊరు పల్లెటూరు ఉంది సొలస అని, ఆ ఊర్లో కూడా చేసాం. ఓకే. ఏదైనా బెస్ట్ మెమరీ ఉందా, లైక్ అక్కడ జనాలంతా రావడం, మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానంలో కానీ? అంటే వీళ్ళు ఒక సొలస అనేది పల్లెటూరు అనమాట, అక్కడైతే బాగా ఉండేది, పబ్లిక్ బాగా వచ్చేది. ఇక వాళ్ళు అంటే వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మనకి, వీళ్ళు వచ్చారని ఎగబడకుండా డిస్టర్బ్ చేయకుండా దూరం కూడా చూసేవాళ్ళు వాళ్ళు అంతే. సో సినిమా ట్రైలర్ అయితే బాగా రన్ అవుతుంది కదా, సో ట్రైలర్ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏవి అండ్ ఎవరి నుండి వచ్చాయి? అంటే మా ఫ్రెండ్స్ అందరూ చూసారండి, వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం కొత్త వాళ్ళైనా బాగుంది, అంటే హెవీగా ఉంది, పెద్ద హీరోతో ఉన్నట్టుంది అనేది ఉంది. కొన్ని డైలాగ్స్ పెట్టాం మేము, అంటే ఆ డైలాగ్స్ కూడా కొంచెం అంటే ఇంతవరకు ఏం కాంట్రవర్సీ అవ్వలేదు, అంతకు మరి తర్వాత తెలియాలి. అంటే గాంధీ మీద ఒక కౌంటర్ వేసాం అనమాట దాంట్లో ఒక డైలాగ్లో. అంటే ఈ నేరం చేసేవాడు అందరికీ నోట్లు మార్చేవాడికి గాంధీ గుర్తుకురాడా, దాని మీద ఉన్న గాంధీ నోటి మీద ఉన్న గాంధీ గుర్తుకురాడా అని చెప్పేసి అలాంటివి రాసాము. అయితే సెన్సార్ కట్ చేసిందండి అది గాంధీ అనేది. అట్లాగే సన్యాసులు అంటే ట్రస్టుల మీద వేసాను మళ్ళీ. సబ్జెక్టు అంటే ఇండియాలో ఎంతమంది సన్యాసులు ఉన్నారో తెలుసా? ఒక్కొక్క సన్యాసికి ఒక్కొక్క ట్రస్ట్ ఉంది, ఒక్కొక్క ట్రస్ట్కి 1000 కోట్లు, సన్యాసికి ఇంతకు 1 కోట్లు, అవి చాలక ఉప్పు పప్పు బియ్యం అన్నీ అమ్ముతున్నారు అని చెప్పేసి రాశాను అది. దానికి ఇప్పుడు అది కూడా సెన్సార్లో పడింది, సన్యాసులు ట్రస్ట్ అనేది తీసేశారు. అంటే కొంచెం పబ్లిక్ కూడా అవేర్నెస్లో ఉంటుంది, అంటే ఓన్లీ సెంటిమెంట్ అని కాదండి, అన్ని రకాలు ఉంటాయి కథలో. లవ్ ఉంటుంది, మీకు యాక్షన్ ఉంటుంది, పబ్లిక్ మనం కొంచెం ఏం చెబుతున్నాం అసలు పబ్లిక్, సోషల్ మెసేజ్ అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే దీంతో పాటు రిలేషన్షిప్స్ ఫస్ట్ అసలు మదర్ ఫాదర్ రిలేషన్. ఇప్పుడు ఏంటంటే అందరిని అనకూడదు మనం, కొంతమంది ఉన్నారు కదా తీసుకెళ్ళి అనాథాశ్రయాల్లో అట్లా ఇట్లా వేసేవాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళకి కూడా మదర్ ఫాదర్ వాల్యూస్ తెలియాలి. అసలు మదర్ ఫాదర్ వాల్యూ ఏంది, ఒక ఏజ్ వచ్చినాక మనం కూడా వెళ్తాం కదా ఆ స్టేజ్కి, ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మన బిడ్డలు కూడా మనం చూడాలి కదా అని, ఆ వాల్యూస్ కూడా తెలియాలి అనే దాని మీద కొంచెం అట్లా కూడా వెళ్ళాను కథలో. అన్ని సమపాళ్ళుగా తీసుకెళ్ళాను కథలో. సో ప్రదీప్ గారు ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇందాక ట్రై చేసాము వేరే లైక్ మహేందర్ గారితో, బట్ చెప్పలేకపోయారు. సీక్రెట్ లేవుంటే సీక్రెట్ లేవుండు సార్ దగ్గర ఓపెన్, ఆయన తెరిచిన పుస్తకం చదువుకోవచ్చు ఎవరైనా, సీక్రెట్ లో ఉండవు. ఆయన గురించి మీరు చెప్పండి. మీరు చెప్పాలంటే చాలా ఉంటాయి, ఏం లేదు సరదాగా ఉంటుంది. చిన్నపిల్లవాడు మనస్తత్వం అండి యాక్చువల్గా. మేమందరం జోక్ చేస్తాం, అంటే కాలక్షేపానికి జోకులు వేస్తాం ఆయన మీద. ఇప్పుడు మీరు ప్రదీప్ పత్తికొండ అంటే అరే మేము పత్తి వ్యాపారం అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం అంటే చిన్నోడు అందరికంటే వాస్తవం, అంటే వీళ్ళు కూడా వీళ్ళ ఏజ్ నాకంటే చిన్నోడు కదా వీళ్ళు, అందుకని చెప్పేసి సరదాగా జోవియల్గా ఉంటాడు అంతే, ఏం లేదు. చిన్నపిల్లవాళ్ళ వాడిని ట్రీట్ చేసాం మేము అంతే, అంతేగాని వేరే ఏం లేదు. మీరు అనుకోవచ్చు ఎంత ఉన్నాడు చిన్నపిల్లడు అని. చిన్నపిల్లడు అంటే నాతో పోల్చుకుంటే నాకు అర్థమైంది. ఓకే. అదే. సో
సో మీరు ఇందులో సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ గురించి ఒక్కొక్క వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు సింగిల్ వర్డ్లో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. గోపీకృష్ణ గుడ్ పర్సన్ అండి అసలు. అంటే ఎంత పొలైట్గా ఉంటాడంటే, అంటే అతను వర్క్ ఏదో అతను అంతే, ఇంకొక వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా కానీ, లేకపోతే ఇది లేదు ఇది తినను ఇక్కడ పడుకోను కానీ. చాలా గుడ్ పర్సన్, నెంబర్ 1 పర్సన్. ఎందుకంటే నాకు 10 years బ్యాక్ పరిచయం, కన్నడలో హీరో చేశాను వాడిని. అలాంటి వ్యక్తి నిజంగా ఉంటే మనం ఎలాంటి వర్క్ కూడా కూల్గా చేయొచ్చు, చాలా కూల్గా చేయొచ్చు. మంచి గుడ్ పర్సన్. ఓకే, మీరు? గోపి అన్న అదే హార్డ్ వర్క్, ఎవరు చూడలేడు, తన పని చూసుకుంటాడు. ఇద్దరం షూట్ అయిపోగానే ఇద్దరం, ఆయన ప్రతి అంటాడు, నేను గోపి అన్న అల్లంప అంట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఓకే. మహేంద్ర అంటే ఏమంటారు దాన్ని? మహేంద్ర అంటే ఒక మాట ఇస్తారు అనుకోండి, అది దానికి కట్టుబడి ఉంటాడు వాడు. ఓకే. లైక్ అది ఎంత రిస్క్ అయినా అదొకటి టైం, మంచి టైమింగ్. అంటే మిడ్నైట్ ఇంకో టైం అని లేదు. మహేపా అంటే పద వెళ్ళిపోతాం పద అట్లా. అంటే నాకు ఒక మాట ఇచ్చాడు సినిమా స్టార్ట్ ఇప్పుడు. ఆ మాట ప్రకారం నన్ను ఎప్పుడు కూడా లేదు సార్ కాసేపు ఉందాంలే సార్ అంటాం, కానీ చాలా ఆ మాట ప్రకారం మూవీ అయ్యేంతవరకు దాన్ని ఏమంటారండి మనకి కమిట్మెంట్, నెంబర్ 1 కమిట్మెంట్. అది మహి నాకు మంచి ఫ్రెండ్. అవునా? అంతే. ప్రియాంక కూడా అంతే. అంటే మనకేమి డిస్టర్బెన్స్ అసలు ఏం లేదు మనకి. అంటే నేను ఇప్పటికీ 10 yearsలో నా వర్క్ ఏంటంటే అండి, నేను ఒకటే చెప్తాను, సినిమా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదమ్మా, వర్క్ రావాలి, చేయాలి, వెళ్ళిపోవాలంటే. ఇంకొకటి ఉండదు నా ప్రొడక్షన్లో. ఇంకోటి ఉంటే నేను పని చేయను. షూటింగ్ అయిపోయినా కూడా నేను ఫోన్లు చేయను. మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేశాను, వీళ్ళకైనా అంతే చేస్తాను. నా వర్క్ ఉంటే నేను ఫోన్ చేస్తాను తప్ప మధ్యలో నేను ఫోన్ చేసి పొరపాటును కూడా పలకలేను. అండ్ శిల్ప కూడా అంతే. శిల్ప నాకు 10 years బ్యాక్ ఒక చిన్న ఆల్బంలో చేసింది నా దగ్గర. అంటే శ్రీనివాస పద్మావతి కళ్యాణం అని, దాంట్లో చేసింది. మంచి గెటప్ బాగా చేసింది అమ్మాయి. ఆ తర్వాత అదే అమ్మాయిని మళ్ళీ కన్నడలో గౌడ్ అనే మూవీలో హీరోయిన్గా చేసింది. అది కొంచెం బడ్జెట్ మూవీ. ఆ తర్వాత మళ్ళీ ఈ మూవీలో చేశాను నేను. ఆ అమ్మాయి కూడా అంతే, మనతో పద్ధతిగా ఉంటారు, నేను వాళ్ళతో పద్ధతిగా ఉండి వర్క్ చేసుకుని వెళ్తా. మంచి అమ్మాయి. సో ప్రదీప్ గారు ఇద్దరు హీరోయిన్, మొత్తం 3 హీరోయిన్స్ ఉన్నారు. అడగొద్దా? ఆయన డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. జస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ వర్క్ పరంగా చూడలేదు. ఓకే. అంటే వాళ్ళు ఉన్నప్పుడు లేదు. సో ఓవరాల్ గా రుణం అన్న మూవీ ఎలాంటి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది? అంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని చేసిందండి ఇది. ఈ ఏజ్ ఆ ఏజ్ అనేది లిమిట్ లేదు. ప్రతి ఒక్కరికి దాంట్లో ఏం కావాలనేది ఉంది. అలాగే ఇప్పుడు నేను 19 years వాడు కానీ లేదా 16 years వాడైనా సినిమా చూసినాక అమ్మ నాన్న గుర్తొస్తారండి, డెఫినెట్లీ గుర్తొస్తారు. అలాగే అతని లైఫ్లో కూడా కొన్ని గుర్తొస్తాయి. ప్రతి ఒక్కరికి టచ్ చేస్తుందండి. నేను ఇంతే కదా చేస్తుంది, నేను అది ఇలే కదా మా అమ్మ నాన్న అదే కదా జరిగింది అనేది ఉంటుంది. అలాగే లవ్లో కూడా కొంతమంది ఫెయిల్యూర్స్ ఉంటారు, కొంతమంది అంటే వేరే కానీ కాదు, కొంతమంది హ్యాండ్ ఇస్తూ ఉంటారు, అవి కూడా ఉంటాయి, అవి కూడా గుర్తుకొస్తాయి. లవ్ గుర్తుకొస్తుంది దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఈ క్రైమ్ ఇది చేయడం వల్ల ఎంత లాస్ అయింది లైఫ్. ఈ క్రైమ్ చేయడం అనేది కూడా తప్పు అనేది కూడా తెలుస్తుంది. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఏజ్ గ్రూప్ అనేది లేదు సినిమా, అన్ని ఏజ్ గ్రూప్స్ నచ్చుతుంది. సో ఈ లవ్ స్టోరీ కూడా మీదేనా? లేదు, అలాంటి మనకి లవ్ స్టోరీ లేవు. సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? ఈ నెక్స్ట్ మంత్ అండి. అంటే వాళ్ళు ప్లానింగ్ 12th అని ప్లానింగ్. నెక్స్ట్ మంత్ అయితే పక్కా సినిమా రిలీజ్ ఉంది. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, ఎంతవరకు సహకరించారు? నంబర్ 1 అండి వాళ్ళు భీమనేని సురేష్ గారు అని చెప్పేసి, ఆయనది ఫస్ట్ విన్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉంది. ఆయన రామకృష్ణ గారు అని చెప్పి, జి రామకృష్ణ గారు అని చెప్పి IFS ఆయన వీళ్ళిద్దరు అనమాట. వాళ్ళు మన అసలు పాపం ఒక అతను అయితే లొకేషన్కి వచ్చేవాడు కాదు. అంటే ఆయన అన్ని ఇక్కడే సెట్ చేసేసేవాడు ఫ్రీ హ్యాండ్. ఇంకొక అతను లొకేషన్కి వచ్చేవాడు, కానీ ఆయన కూడా వస్తే ఏదో ఒక పిక్నిక్ లాగా వచ్చి రావడం, మా అందరిని పలకరియడం, స్వీట్లు గిట్లు ఇప్పించడం, జ్యూస్ ఇప్పించడం, వెళ్ళిపోవడం, ఇట్లా చేసేవాడు. అంతేగాని పాపం వాళ్ళు ఎప్పుడు ఇది అనేది మనకి ఎప్పుడు డిస్టర్బెన్స్ చేయలేదు. వాళ్ళు ఉన్నారు కానీ నేను నీట్గా తీసాను అనిపించింది మనకి. యాక్చువల్గా ఒక 5 days 6 days పెరిగినా కూడా నన్ను ఏం డిస్టర్బ్ చేయలే. వాళ్ళు చూశారు, మూవీ కూడా చూశారు, ఫుల్ హ్యాపీ వాళ్ళు.
నంబర్ 1 హ్యాపీ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 2nd వీక్లో రుణం అనే సినిమా రిలీజ్ అవబోతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పేశారు కాబట్టి, సో ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.